ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. అరచేతిలో ప్రపంచం అంటే గుర్తుకొచ్చేది మొబైల్ ఫోనే. మానవాళి వ్యక్తిగత జీవన విధానంతో పాటు ప్రపంచ గతిని మార్చేసిన సరికొత్త సమాచార విప్లవం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందినా, ఎన్ని కొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చినా సెల్ ఫోన్ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నామంటే అందులో అతిశయోక్తి కనిపించదు. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ లేకపోతే మనుగడే కష్టం అన్నంతగా పెనవేసుకుపోయింది. ఆధునిక యుగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వాటిలో మొదటి స్థానం మొబైల్ ఫోన్కే దక్కుతుంది. ప్రపంచ గతిని తీవ్రస్థాయిలో మార్చిన వాటిలో ఒక్కో దశ చెప్పుకుంటూ పోతే అందులో మొబైల్ ఫోన్ది ప్రత్యేక స్థానం. ఇప్పుడు సెల్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టం. మాట్లాడే దశ నుంచి నిద్ర లేచింది మొదలు మళ్ళీ పడుకునే వరకు జరిగే పనులన్నీ మొబైల్ ద్వారానే చేసుకునే స్థితికి చేరుకున్నాం. అలాంటి సెల్ ఫోన్ కేవలం ఓ పరికరం కాదు, అదో హస్తభూషణం. మనకు మిత్రుడుగా, డిజిటల్ బాట, ఈ గవర్నెన్స్ వంటి అనేక అంశాలకు అదే స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయింది. అయితే సాంకేతిక విప్లవంలో వస్తున్న మార్పులు మంచివే అయినా వాటిలో మనిషికి చాలా అనర్థాలు కూడా ఉన్నాయి. ఆ విశేషాలేమిటో సమగ్రంగా తెలియజేస్తూ కొంతమంది శ్రోతలు, ఇంకా కొంతమంది విషయ నిపుణుల అభిప్రాయ మాలికతో మీ ఆకాశవాణి అందిస్తోంది నేటి సమాజంలో సెల్ ఫోన్ల ప్రభావం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. స్మార్ట్ ఫోన్ల రాకతో సమాచార విప్లవం ఆరంభమైంది. క్షణాల్లో ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. 5 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే దర్శనమిస్తోంది. ముఖ్యంగా యువత చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. స్మార్ట్ ఫోన్ను అవసరం మేరకు పరిమితంగానే వాడాలని, అతి వినియోగంతో అనర్థాలు ఎదురయ్యే ప్రమాదముందని డాక్టర్లు, నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. స్మార్ట్ ఫోనును వినియోగిస్తున్నప్పుడు ఒకే కోణంలో తలను కిందికి వంచి ఉంచడంతో వెన్నుముక ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతుంది. తల బరువు 4.5 కిలోల నుంచి 5.5 కిలోల వరకు ఉంటుంది. తలను ముందుకు వంచి స్మార్ట్ ఫోనును చూస్తున్న సమయంలో మెడపై భారం పెరుగుతుంది. 30 డిగ్రీల కోణంతో మెడ వంచినప్పుడు వెన్నుముకపై 18 కిలోల భారం పడుతుంది. ఈ స్థాయిలో భారం దీర్ఘకాలం పాటు కొనసాగితే వెన్నుపాములో డిస్కుల అరుగుదల ముందుగానే మొదలవుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. వృద్ధాప్యం రాకముందే నడి వయసులోనే వెన్నుముక, నడుం నొప్పి సమస్యలు ఎదురవుతాయి. సెల్ ఫోన్ల వల్ల కలిగే అనర్థాలను గురించి సామాజిక కార్యకర్త సాయిబాబా గారి అభిప్రాయం. ఈ సెల్ ఫోన్ ప్రభావం అనేది బహుముఖంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రతికూల ప్రభావాలను కూడా కలిగి ఉంటుందని చెప్పాలి. ఎంత దూరంలో ఉన్నటువంటి మన స్నేహితులు కానీ, రిలేషన్స్ కానీ వీళ్ళందరికీ కూడా మాట్లాడడానికి సులభతరంగా ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ విధానం ద్వారా వివిధ విద్యా అవకాశాలు కానీ, ఆన్లైన్ కోర్సులు కానీ చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, నేర్పించడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు ఏదేని ఎమర్జెన్సీ టైంలో తక్షణ సాయం కోసం మనకి గూగుల్ మ్యాప్ అనేది లొకేషన్ తెలియచేస్తూ ఉంది. ఫోన్స్ అనేది ఇమీడియట్లీ మనం కాల్ చేయడానికి, ఈ పరిస్థితిలో ఉన్నామని తెలియచేయడానికి మనకి సెల్ ఫోన్ అనేది ఉపయోగపడుతుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి. అలాగే సెల్ ఫోన్ యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాలు అంటే సెల్ ఫోన్లు అనేది అధికంగా వాడడం ద్వారా వ్యక్తిగతమైనటువంటి, వృత్తిపరమైనటువంటి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సామాజిక దూరాన్ని చేస్తూ ఉంది. అంటే ఒకరి నుంచి ఒకరికి దూరాన్ని పెంచుతూ ఉంది సెల్ ఫోన్. ఏంటంటే ఎవరితో మాట్లాడాలి అంటే మనం సెల్ ఫోన్ మాట్లాడేస్తాం. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేటువంటి ఆ డిస్టెన్స్ అనేది
ఉండడానికి అవకాశం అనేది ఉండదు. హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. మనకందరికీ తెలుసు, ఎక్కువ కూడా మొబైల్ చూడడం ద్వారా కంటి సమస్య ఎక్కువ అయిపోతుంది. చిన్నపిల్లలు అయితే ఇమీడియట్లీ సెల్ ఫోన్ చూసి సహజంగా చిన్నపిల్లలు అన్నం తినకపోతే మొబైల్ ఇచ్చేస్తారు, గేమ్స్ పెట్టిస్తారు, రైమ్స్ పెట్టిస్తారు. పిల్లలు ఆ మొబైల్ చూసి చిన్నపిల్లలకి 5-6 years లోనే కంటి అద్దాలు అనేది పిల్లలకి వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళకైతే గనక ఆ మెడ సమస్య, వెన్నునొప్పి ఎక్కువగా వస్తుంది. నిద్రలేమి సమస్య ప్రధానమైనటువంటి సమస్య ఎక్కువ మందిలో కూడా ఈ ఆరోగ్య సమస్యలు అనేది మనకు కనపడుతూ ఉన్నాయి. అలాగే మొబైల్ ద్వారా వచ్చేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి విషయాల్లో సైబర్ అంటే హ్యాకింగ్ అయిపోవడము, ఆన్లైన్ వేధింపులు, తర్వాత వ్యక్తిగత డాటా దుర్వినియోగం వంటి ప్రమాదాలు పొంచి ఉంటుంది దీని ద్వారా. అలాగే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరగడం, పర్యావరణ కాలుష్యం కూడా ఉంటుంది. ఇక మానసిక ఆరోగ్యానికి వచ్చినట్లయితే కనుక స్మార్ట్ ఫోన్లు మరియు సోషల్ మీడియా వల్ల ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దీని ద్వారా తలెత్తడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో సెల్ ఫోన్ని మనం ఎంతైతే వాడకం ఉంటుందో అంత వాడితేనే అది కరెక్ట్గా ఉంటుంది, ఆరోగ్య పట్ల కానీ ఇతర విషయాల్లో కానీ. స్మార్ట్ ఫోన్ వినియోగంలో దీర్ఘకాలంలో వచ్చే సమస్యల్లో ఒసిప్టాల్ న్యూర్జాలియా ఒకటి. ఇదొక నరాల సంబంధిత సమస్య. వెన్నుపూస పైభాగం నుంచి వెళ్లే నరాలు ఒత్తిడికి గురై వాచిపోవడం ఈ స్థితిలో జరుగుతుంది. దీంతో తలనొప్పి లేదా తీవ్రమైన తలనొప్పికి మైగ్రేన్ సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలు వచ్చిన వారు స్మార్ట్ ఫోన్ను పక్కన పెట్టేసి తరచూ యోగా చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అతిగా ఫోన్లో మాట్లాడడం, అస్తమానం హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం, సినిమాలు చూడడంతో వినికిడి సమస్యలు ఎదురవుతాయి. చెవికి పెట్టుకునే ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్తో శబ్ద తరంగాలు నేరుగా చెవిలోని కర్ణబేరిని చేరుతాయి. దీర్ఘకాలం పాటు హెడ్ ఫోన్స్ను ఉపయోగిస్తే వినికిడి లోపం తలెత్తుతుంది. సాధారణంగా 85 డెసిబుల్స్ దాటిన శబ్దాలతో వినికిడి శక్తి తగ్గుతుంది. అధిక సౌండ్ వచ్చినప్పుడు చెవిలోని అంతర్భాగంలోని సూక్ష్మ కేశాలు దెబ్బతింటాయి. నమస్కారం అండి, నా పేరు బి మధుసూదన్ రావు. నేను తపాలా శాఖలో పనిచేసి రిటైర్ అయ్యానండి 2017లో. నా దృష్టిలో ఈ మొబైల్ ఫోన్ వాడడం వల్ల లాభాలు ఉన్నాయి, అలాగని నష్టాలు కూడా చాలానే ఉన్నాయండి. సెల్ ఫోన్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాల గురించిన వివరాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలు వంటివి యువతకు ఎంతో మేలు చేస్తాయి. చాలా విజ్ఞానాన్ని కూడా పంచుతాయండి. ఎన్నెన్నో విజ్ఞాన సంబంధమైన విషయాలను, చారిత్రక సంబంధమైన విషయాలను కూడా తెలుసుకోవచ్చు. అటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, చూడడం కూడా జరుగుతుందండి. అంతేకాకుండా మనము ఇంకా అనేక విషయాలు కూడా తెలుసుకోవచ్చు. కానీ మొబైల్ ఫోన్లలో లభించే అశ్లీల, అసభ్యకరమైన, నేరపూరితమైన వీడియోల ద్వారా యువత మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్నెన్నో నేరాలు, ఘోరాలకు బాట వేస్తున్నాయి. మొబైల్ ఫోన్లో ఇలాంటి అశ్లీల, అసభ్యకరమైన, నేరపూరితమైన వీడియోలు నిషేధించాలండి. అలాంటి ఏర్పాటు చేయాలి. విజ్ఞానాన్ని పెంపొందించడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించే వీడియోలనే ప్రోత్సహించాలి. వీటికి సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎక్కువగా వీక్షించడానికి అనుమతి ఇవ్వకూడదు. వారు ఎటువంటి వీడియోలు వీక్షిస్తున్నారో ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. ఆరోగ్యానికి కూడా, ముఖ్యంగా కళ్ళకు కూడా ఇవి తీవ్ర హానిని కలుగజేస్తాయి. పూర్తిగా దానికే బానిసలైపోతారు. ప్రభుత్వము మరియు పౌరులు కూడా సంయుక్తంగా ఏదైనా ఒక ప్రణాళికలాగా రూపొందించుకొని అమలు చేసి మంచిని పెంచే దిశగా దీన్ని మనం వినియోగించుకునేలాగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా నలుగురిలో అస్తమానం సెల్ ఫోన్ వినియోగించడంతో చుట్టూ ఉన్న వారితో స్నేహ సంబంధాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కొందరు ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రుల, బంధువుల సమక్షంలో కూడా తరచూ సెల్ ఫోన్ను చూస్తూ ఉంటారు. వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను చెక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడంతో ఎదుటివారికి గౌరవ మర్యాదలు తగ్గుతాయి. నలుగురిలో బంధువులతో ఉన్నప్పుడు అవసరమైన సమయంలో తప్పితే సెల్ ఫోనును పక్కన పెట్టి వారితో మాట్లాడాలి.
వెనుగంటి నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ. సెల్ ఫోన్తో 3 గుణాలు అబ్బుతాయి: విజ్ఞానము, వినోదము, గాడి తప్పే చెడు. మీడియా, ఆడియో వార్తలలో విజ్ఞులు చెప్తున్న సూచనల విషయాలన్నింటినీ తూచా తప్పకుండా ఆచరిస్తే సెల్తో వచ్చే రేడియేషన్, ఇతరత్ర అనార్థాలు, వ్యాధులు మానవుల్ని దరిచేరకుండా ఉంటాయనేది నా సందేశం. పిల్లలు, పెద్దలు తగు జాగ్రత్తల సూచనలతో ప్రగతి బాట వైపు నడవడానికి ప్రయత్నం చేయాలి అనేదే నా సందేశం. రాత్రిపూట పడుకునే ముందు ఫోన్లో రీల్స్ చూడడం, లేదంటే కామెడీ షోలు చూశాకే నిద్రపోవడం మనలో చాలామందికి అలవాటు. ఇంకా కొందరికైతే ఒక సినిమా చూడనిదే నిద్ర పట్టదు. ఇలా నిద్రపోయే సమయాన్ని తగ్గించి స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడిపే వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. రాత్రిపూట స్క్రీన్ టైమును పెంచుతున్నామంటే సరదాల కోసం నిద్రను అమ్ముతున్నట్లేనని, దీనివల్ల కలిగే నష్టం మనం పొందిన ఆనందం కంటే చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రాత్రిపూట అతిగా మొబైల్ చూడడం వల్ల కలిగే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సెల్ ఫోన్ అనేది ఇవాళ మనకు నిత్యావసరంగా మారిపోయింది. మనలో చాలామంది ఇవాళ గంటల తరబడి మొబైల్ తెరలకు కళ్ళప్పగించేస్తున్నారు. ఇక రాత్రిపూట మొబైల్లో రీల్స్, షార్ట్స్, కామెడీ షోలు, సినిమాలు వంటివి పొద్దుపోయేదాకా చూస్తున్నారు. ఇలా స్క్రీన్ టైంని పెంచుకోవడం వల్ల మన శరీరానికి చాలినంత నిద్ర లభించదు. నిజానికి మన శరీరం రీఛార్జ్ అవ్వాలంటే నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా మన మెదడు శుభ్రం అవ్వాలంటే చాలినంత నిద్రపోవాలి. మానవ మెదడు సహజంగా రోజుకు 60,000 నుంచి 80,000 ఆలోచనలు చేస్తుందట. ఒకరోజు పూర్తయ్యేసరికి ఇలాంటి ఆలోచనలతో మెదడు పూర్తిగా నిండిపోతుంది. మళ్ళీ అది శుభ్రం అవ్వాలంటే ఖచ్చితంగా నిద్ర అవసరం. ఆ సమయంలో మెదడుకు రక్త ప్రసారం బాగా జరిగి శక్తి కూడగట్టుకుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సరిగ్గా నిద్రపోకపోతే దాని ప్రభావం మెదడుతో పాటు అన్ని అవయవాలపైన పడుతుంది. ఉదయాన లేచిన దగ్గర నుంచి మత్తుగా అనిపిస్తుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోలేము. ముందు రోజు సరిగ్గా నిద్ర పట్టకపోతే రేపటి కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలను ఇవాళ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజులో పనిచేయడం ఎంత ముఖ్యమో పడుకోవడం కూడా అంతే ముఖ్యం అని మనందరం గుర్తుంచుకోవాలి. జ్ఞాపక శక్తి కావాలి. కళ్ళ సమస్యలు రావద్దు. ఎలాంటి అడ్డంకులు రాకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. మెదడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలగకూడదు అని బలంగా కోరుకునేవారు ఖచ్చితంగా నిద్రను ప్రేమించాల్సిందే అంటున్నారు నిపుణులు. అదేవిధంగా స్మార్ట్ ఫోనును అదే పనిగా చూస్తూ ఉండడంతో కంటి చూపులో సమస్యలు వస్తాయి. కంటిలోని రెటీనా సామర్థ్యాన్ని స్మార్ట్ ఫోను నుంచి విడుదలయ్యే నీలికాంతి, బ్లూ లైట్ దెబ్బతీస్తుంది. దీంతో మయోపియా, దగ్గరి దృష్టి పెరిగిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ విడుదల చేసే బ్లూ వయోలెట్ కాంతి కంటే చూపుకు కీలకమైన రెటీనాపై హానికారక ప్రభావాన్ని కలిగిస్తుంది. దీంతో కంటి చూపు క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. కళ్ళు ఎర్రబడడం, పొడిబారడం వంటి సమస్యలతో పాటు కంటి చూపు మందగిస్తుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అతి వినియోగం వల్ల కంటికి సంభవించే అనారోగ్య సమస్యలేమిటో ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారి మాటల్లోనే విందాం. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ నవీన్ నూకల, కన్సల్టెంట్ ఆప్థాల్మాలజిస్ట్, రెటినా సర్జన్ అండ్ క్యాటరాక్ట్ సర్జన్. ఈరోజు ముఖ్యంగా మొబైల్ యూస్ వల్ల, మొబైల్ వాడకం వల్ల కంటి ఆరోగ్యం పైన దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చాలా వరకు అడిక్ట్ అయి ఉన్నారు మొబైల్ యూస్కి. దానివల్ల చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. వాళ్ళు వేరే ఎడ్యుకేషన్ పైన కానీ లేదా ఇంకా వేరే ఏదైనా వర్క్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయలేరు. రెండోది, వాళ్ళకి రెగ్యులర్గా మొబైల్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రెగ్యులర్గా మనకి ఈ నియర్ సైటెడ్నెస్ అంటాం కదా, మయోపియా అంటాము, మైనస్ పవర్ గ్లాసు, అది వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు అంటే రెగ్యులర్గా స్క్రీన్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు కాదు ఇంతకుముందు జనరేషన్స్, కాబట్టి కొంచెం తక్కువ మందికే సైట్ ఉండేది. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం చూసే ఒక ఎవ్రీ 10 మంది కిడ్స్ని చూస్తే ఆల్మోస్ట్ 8 కిడ్స్కి గ్లాసెస్ కనిపిస్తాయి.
ఎందుకు అంటే ఇప్పుడు పెరిగిపోయిన స్క్రీన్ యూజ్ వల్ల. సో దీనివల్ల గ్లాస్ పవర్ రావడమే కాకుండా వాళ్ళకి బాడీ పైన స్క్రీన్ వల్ల కూడా వేరే ఇతర దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఎలా అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు, ఐక్యూ లెవెల్స్ తగ్గిపోతాయి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, అండ్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఎస్పెషల్లీ కిడ్స్లో అంటే 1-2 ఇయర్స్ కిడ్స్లో కూడా చూసుకుంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అన్నీ డిలే అయిపోతూ ఉంటాయి. మాట్లాడాల్సిన టైంకి మాట్లాడరు, నడవాల్సిన టైంకి నడవరు, అండ్ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ చాలా ఉంటాయి. వీటితో పాటు ఇది చిన్నప్పటి నుంచే కంటిన్యూ అయిందంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎలాంగ్ విత్ ఐసైట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కంటి పరంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా కొంతమంది ఎలా అంటే మనకు రెగ్యులర్గా ఈ యూత్ తీసుకుంటే టైంపాస్ కోసమని ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేయడం వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇట్లాంటివన్నీ వాటి వల్ల ఏమవుతుందంటే అవసరం లేకుండా అదే స్క్రోల్ చేస్తూ రీల్స్ చూడడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే కంటిపైన ఆ బ్రైట్నెస్ ఎఫెక్ట్ వల్ల కళ్ళు డ్రై అవ్వడము, స్ట్రెయిన్ తీయడము, దాంతో సైట్ రావడము. రెండోది ఏంటంటే కిందికి ఇలా వంగి చూడడం వల్ల ఈ సర్వైకల్ స్పైన్ ఉంది కదా, సర్వైకల్ స్పైన్ కూడా మెడ దగ్గర కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి సర్వైకల్ స్పైన్ చాలా సన్నంగా ఉంటుంది. అది మన హెడ్ వెయిట్, మన తల, స్కల్లు, బ్రెయిన్ ఈ పార్ట్ మొత్తంని వెయిట్ని అదే భరిస్తుంది. సో అంత పెద్ద బరువుని మనం ఇట్లా వంగి చూసినప్పుడు దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది స్పైనల్ కార్డ్ మీద, ఎస్పెషల్లీ ఈ సర్వైకల్ మెడ దగ్గర ఏరియాలో. దానివల్ల చాలా నర్వ్ ప్రాబ్లమ్స్, న్యూరో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్తో వచ్చిన పెద్ద చిక్కు ఒంటరితనం. సెల్ ఫోన్నే లోకంగా భావిస్తూ గంటల తరబడి సమయం గడుపుతూ మిగిలిన వారిని, లోకాన్ని విస్మరించడంతో ఒంటరితనం ఆవహిస్తుంది. అలాంటి వారు భౌతిక ప్రపంచం కంటే ఆన్లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడిపేందుకు అలవాటు పడడానికి ఇష్టపడతారు. దీంతో మానసిక ఆందోళనలు తలెత్తుతాయి. మతిమరుపు, నిద్రాభంగం, ఏకాగ్రత లోపం తదితర సమస్యలు వెంటాడుతాయి. అలాగే స్మార్ట్ ఫోన్ చూస్తూ రోడ్డుపై నడవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. రోజు టీవీల్లో, పేపర్లలో ఇలాంటి వార్తలు ఎన్నో చూస్తుంటాం. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడడం డ్రైవర్తో పాటు వాహనంలో ఉన్న వారికి ప్రాణాపాయమే. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తూ నడవడంతో మెట్లు తగిలి పడిపోవడం, గుంతలో పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సెల్ఫీ మోజులో ఎందరో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎత్తైన లోయలు, ఇంకా నదుల వద్ద సెల్ఫీల జోలికి వెళ్ళకపోవడం శ్రేయస్కరం. వేగంగా వెళుతున్న వాహనాలపై సెల్ఫీలు దిగడం చాలా ప్రమాదకరం. నా పేరు ఎస్ పోలేరయ్య, అనంతపురం మండలం, అనంతపురం జిల్లా, కృష్ణంరెడ్డిపల్లి గ్రామం. సెల్ ఫోన్ వల్ల మనిషికి బోల్డ్ అనే ప్రయోజనాలు, ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే సుదూర ప్రాంతంలో ఉన్న బంధువులతో యోగక్షేమాలు తెలుసుకోవడానికి, వారి యొక్క ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు తెలుసుకోవడానికి సెల్ ఫోన్ చాలా ఉపయోగపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందే అన్ని పథకాల గురించి మనం సెల్ ఫోన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. దూర ప్రాంతాల్లో చదివే తమ యొక్క పిల్లల కోసం డబ్బులు ఫోన్ పే ద్వారా, పేటిఎం ద్వారా పంపించుకోవచ్చు. ఇంకా ఆడపిల్లలకు రక్షణ కవచంగా 100కి ఫోన్ చేసి తమ యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి మహిళలు, అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు వాటి ద్వారా ఫోన్ చేస్తే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సెల్ ఫోను. ఇక రైతుకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుంది, వరదలు ఎప్పుడు వస్తాయి, తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, వర్షపాతం ఎప్పుడు నమోదవుతుంది అనేటివి ఇవి రైతుకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ముందుగానే తెలుసుకోవచ్చు. కొత్తగా వంగడాలు, విత్తనాల మార్కెటింగ్, యాజమాన్య పద్ధతులు, ఎరువుల విధానాన్ని వాడే పద్ధతి గురించి కానీ వ్యవసాయం ద్వారా ఇది తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంచెం నష్టాలుగా ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే వాహనాలు నడిపేటప్పుడు యువత సెల్ ఫోన్ మెడ కానించుకొని స్పీడ్గా పోయి యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉందన్నమాట. అందువల్ల ఈ యాక్సిడెంట్లు జరగకుండా మామూలుగా పక్కన నిల్చొని మాట్లాడవచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రయోజనం ఉంది. సైబర్ నేరగాల ద్వారా మన డబ్బులోని అకౌంట్లు కాజేస్తున్నారు. ఎవరో ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది, మీకు అకౌంట్స్ కి డబ్బు వస్తుంది, ఓటీపీ నెంబర్ చెప్పండి అని ఇలా తప్పుడు సమాచారం ద్వారా మన అకౌంట్ లో డబ్బులు కాజేసే ప్రమాదం ఉంది. అందువల్ల యువత తెలుసుకోవాల్సింది ఏమంటే సెల్ ఫోన్ వల్ల లాభ నష్టాలు రెండూ ఉన్నాయి. అందువల్ల ఎక్కువ నష్టాలు కాకుండా మన లాభాలు పొందేందుకు ముఖ్యంగా సెల్ ఫోన్ వినియోగించవలసిందిగా యువతకు నేను చెప్పడమైనది. ఇక మహిళలు స్మార్ట్ ఫోన్ల వినియోగంతో మహిళల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలేమిటో తెలిస్తే
మీరిక వాటికి దూరంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 74% మంది మహిళలు స్మార్ట్ ఫోన్ వినియోగించడంతో ఒత్తిడికి లోనై నిద్రలేమికి గురవుతున్నారని అమెరికాలోని స్పెయిన్ ల్యాబ్స్ చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. సామాజిక మాధ్యమాలు, గేమ్స్ వల్ల మగవారితో పోలిస్తే మహిళలు 29% అధికంగా ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఫోటోలు, రీల్స్ అంటూ వ్యక్తిగత గోప్యతను నెట్టింట్లో ఉంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నారు. ఫోనుని పొత్తికడుపు, ఛాతీ మీద పెట్టుకొని నిద్రపోవడం వల్ల దాని ప్రభావం పునరుత్పత్తి వ్యవస్థపై పడి అండాశయ నిల్వలు తగ్గుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నా పేరు బి కళాగోపాల్. నేను నవీపేట మండలంలోని అభంగపట్నం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. నేడు ముక్కుపచ్చలారని పసి బాలుర నుండి ముదివగ్గుల వరకు ఫోన్ల వాడకం ఒక దుర్వ్యసనంలా మారిందంటే అతిశయోక్తి కాదు. నేటి జెన్జెడ్ యువతరం అయితే మరీను. సోషల్ మీడియాలో అమాంతం ఒక్క రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలనే ఒక వెర్రి ఇష్టం వదలని వ్యామోహంగా పరిణమించింది వారిలో. ఇటీవల యువత నోమోఫోబియా అనే ఒక భయంకర రుగ్మత బారిన పడుతున్నారని మానసిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కూడా. ఫోన్ చూడకుంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, మానసికంగా అస్తవ్యస్త పరిస్థితిని ఎదుర్కొనడమే దీని ప్రధాన లక్షణాలు. ఇది క్యాన్సర్ కంటే కూడా ప్రమాదకారి అని మానసిక శాస్త్రవేత్తలు నేటి సమాజాన్ని హెచ్చరిస్తున్నారు కూడా. ఖరీదైన ఫోన్ కొరకు రకరకాల నేరాలకు ఒడిగట్టే పైశాచికత్వం వీరిలో పెచ్చుమీరుతోంది. అసలు 2 ఏళ్లలోపు పిల్లలకు ఫోన్ అసలే ఇవ్వకూడదు. ఏకాగ్రత లోపించడం, ముఖాముఖి సంభాషణలు పొరబడటం, భాషా సామర్థ్యాలు కుంటుపడటం, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన లాంటి రకరకాల శారీరక మానసిక రుగ్మతల బారిన చిన్నారులు పడుతున్నారు. కుటుంబంలోని మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. చిన్నారుల్లో కంటి జబ్బులు పెరిగిపోవడమే గాక సృజనాత్మక మేధస్సు తగ్గిపోతుంది. కొత్తగా ఆలోచించే మానసిక ఊహాశక్తి వికాసము క్షీణిస్తుంది. అంకెలను, అక్షరాలను గుర్తించి రాయడంలోనూ ఉచ్చారణలోనూ దోషాలు ప్రబలుతున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెల్ ఫోన్ చెరలో నేడు విద్యార్థులు విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం బాధ కలిగించే విషయం. చేతిలో పాఠ్య పుస్తకం ఉండాల్సింది పోయి సెల్ ఫోన్ చేరింది. జనాభాలో 80% పైగా దీనిని వాడుతున్నారు. కరోనా సమయంలో విద్యార్థుల విలువైన సమయం వృధా కాకుండా ఉండేందుకు ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా యువతపై దాని దుష్ప్రభావాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. తరగతి గదిలో గురువు చెప్పే అంశాలపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయి నిత్యం సెల్ ఫోన్పై దృష్టి పెట్టి విలువైన సమయం వృధా చేసుకుంటున్నారనేది పరిశోధకుల అభిప్రాయం. సెల్ ఫోన్ విద్యార్థులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. దీనివల్ల దృష్టి మందగించడం, ఆందోళన కలగటం, సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడపడం కోసం ఒంటరితనాన్ని ఆశ్రయించడం, నిద్రాభంగం, తద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది. అంతేకాక నోమోఫోబియా అనే మానసిక వ్యాధికి గురవుతారని వైద్యులు సూచించడం ఆలోచించాల్సిన విషయం. మనిషి జీవితంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది టీనేజ్. ఆ దశలోని విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం చేయాలి. పిల్లల్లో వస్తున్న శారీరక, మానసిక మార్పులను పసిగట్టాలి. అభ్యసన లోపాలు, అసహజమైన పద్ధతుల్లో వారి ప్రవర్తన ఉన్నట్లు గమనిస్తే వెంటనే సక్రమ మార్గంలో నడిచేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. విద్య పరమావధి, వ్యక్తిత్వ వికాసం. కాబట్టి విద్యార్థి క్రియాశీలక భవిష్యత్తుకు ఆటంకం కలిగించే వస్తువుల పట్ల అంటే సెల్ ఫోన్, ఇతర మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల పట్ల జాగరూకత లేకపోతే విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడే ఆస్కారం ఉంది. అలాగే భవిష్యత్తులో వారు నేరాలకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం లేకపోలేదు. అందుకే పాఠశాల స్థాయి నుంచి డిగ్రీలోపు విద్యార్థులకు తరగతి గదిలోకి సెల్ ఫోన్ అనుమతించకుండా కఠిన ఆంక్షలు విధించాలి. స్మార్ట్ ఫోన్ను అవసరం మేరకు పరిమితంగానే వాడాలని, అతి వినియోగంతో అనర్థాలు ఎదురయ్యే ప్రమాదముందని తెలియజేస్తున్న మానసిక వైద్యులు డాక్టర్ ఏ విశాల్ గారి మాటల్లో విందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
స్మార్ట్ ఫోన్ అనేది ఏంటంటే మా నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది ఏంటంటే ఒక రకంగా మంచి ఎంత ఉందో దానికి అంతకంటే ఎక్కువ చెడు కూడా మనం చూస్తున్నాం. ఎట్లా అంటే ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ వలన ఏ విధంగా అయితే సఫర్ అవుతున్నారో, ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ బాధితులు అనేది మా క్లినిక్ డైలీ రావడం జరుగుతున్నది. సో ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఏంటంటే ఒక పిల్లలకు ఒక వ్యసనంగా మారిపోయింది. రేపు ఫ్యూచర్లో కొత్త డిజార్డర్స్ రాబోతున్నాయి. ఎలాంటి డిజార్డర్స్ అంటే ఇప్పుడు మనకు ఇన్ని రోజులు మనం కోవిడ్, కరోనా అనుకున్నాం, కానీ అంతకంటే ప్రమాదకరమైన వ్యాధులు ఏంటంటే రేపు ఇలాంటి వాట్సాప్ సిండ్రోమ్ కానీ, ఫేస్బుక్ సిండ్రోమ్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ అడిక్షన్ సిండ్రోమ్ కానీ ఇలాంటివి రాబోతున్నాయి. ఇది నేను చెప్పడం కాదు, మన ప్రపంచ ఆరోగ్య సంస్థ తన యొక్క వ్యాధులను చికిత్స చేసే డైరీ ఉంటుంది. దాన్నే మనం ఏంటంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజార్డర్ అంటారు. అందులో ఈ కొత్త రకమైన వ్యాధుల్ని చేర్చడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్నెట్ అడిక్షన్ సిండ్రోమ్, ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్స్ అనేది చేర్చడం జరిగింది. సో కాబట్టి నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు చూస్తూనే ఉన్నారు మనలో చిన్నవాళ్ళని కాకుండా పెద్దవాళ్ళని కాకుండా మన టైం, ముఖ్యంగా మీరు చూడండి యావరేజ్గా ఎవ్వరు కూడా అంటే మామూలు సెల్ ఫోన్ వాడే వ్యక్తి కూడా రోజు 4-5 గంటలు ఈ వాట్సాప్, ఫేస్బుక్, లేకపోతే ఏదో పాటలు, ఏదో అంటే విలువైన 4-5 గంటల సమయాన్ని వేస్ట్ చేసుకుంటే, అంటే మన స్టూడెంట్స్ అయితే ఇంకా వాళ్ళు రాత్రి 9 నుంచి 12 గంటల టైంలో, పీక్ టైంలో, ఎందుకంటే మనకు కొన్ని స్టడీస్ వస్తున్నాయి, 1 గంట వరకు 2 గంటల వరకు కూడా ఫోన్లో ఉండే టైం అంతా వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా మనశ్శాంతి, మన యొక్క మనశ్శాంతిని కూడా ఈ ఫోన్ ఏంటంటే మన చేతిలో ఉన్నప్పుడు ఎవరో 4 కాల్స్ వస్తుంటే ఏదో వాట్సాప్లో మనం ఇరిటేట్ చేస్తుంటారు, లేకపోతే ఎక్కడో మెసేజ్ వచ్చి ఇరిటేట్ చేసి మన మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తున్నది. అంతేకాకుండా మన మనీ, డబ్బుల్ని కూడా తినేస్తున్నది. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా మంది పిల్లలు ఈ పబ్జీ గేమ్స్ అని, ఫ్రీ ఫైర్ గేమ్స్ అని, ఆన్లైన్ షాపింగ్ అని, లేకపోతే ఆన్లైన్లో అది కొనాలని ఇది కొనాలని అవసరం లేకున్నా కానీ ఇంట్లో ముఖ్యంగా గృహిణులు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు, అంటే నేను ఇందులో వీళ్ళని తప్పనట్లేదు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఆ ఫోన్లో ఉండడం ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు అనేది తెలియకుండా క్రెడిట్ కార్డు ద్వారా కట్టేసి అప్పుల పాలవుతున్నారు. సో మనీ కూడా తినేస్తున్నది. అంతేకాకుండా రిలేషన్స్ని తినేస్తున్నది. ముఖ్యంగా ఇంతకుముందు మనము ఈ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఏంటంటే ఎవరికైనా బయట చెప్పేది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనసారిగా వాళ్ళని ఆలింగనం చేసుకొని కరచాలనం చేసి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చేది వాళ్ళం, ఒక గ్రీటింగ్ కొనాలంటే వెతికే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ వాట్సాప్లోనే ఒక మెసేజ్ పంపిస్తే చాలు. ఇంకా అంటే రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. దానివల్ల కూడా మనిషికి డిప్రెషన్, సూసైడ్ టెండెన్సీస్ అవన్నీ పెరుగుతున్నాయి. తర్వాత అంతకంటే ముఖ్యంగా హెల్త్ని తినేస్తున్నారు. ఇప్పుడు మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే ఒక మనిషి ఆరోగ్యం ఏంటంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యం అనేది కావాలి. తర్వాత హెల్త్, సరి అయిన టైంకి తినట్లేదు మనం, ఎందుకంటే తినాల్సిన టైంలో ఏదో కాల్ వస్తుంది, ఏదో వీడియో గేమ్ ఆడుతుంటాం. పొద్దున ఎక్సర్సైజ్ చేయాల్సిన టైంలో 4 వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసామంటే 2 గంటల వరకు ఎవడో గుడ్ మార్నింగ్ అంటుంటారు, ఏదో చెప్తుంటారు, తర్వాత ఏదో మెసేజ్ వస్తుంటుంది, మనం మన యొక్క ఈవెన్ ఎక్సర్సైజ్ని కూడా మర్చిపోతున్నాం. సో ఒక విధంగా కొన్నిసార్లు మనం నైట్ సరి అయిన సమయం పడుకోవడం కూడా మర్చిపోతున్నాం. సో దీన్ని బట్టి ఏంటంటే మన హెల్త్ని కూడా తినేస్తున్నది స్మార్ట్ ఫోన్. సో ఇది మనము స్పెషల్గా ఏంటంటే పేరెంట్స్, వైఫ్, చిల్డ్రన్స్ని కూడా ఇది తినేస్తున్నది. ఎందుకంటే మనం వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కూడా మనం ఫోన్తో వాడుతున్నాం. అంటే మనం విలువైన సమయాన్ని మనం కుటుంబ సభ్యులు కూడా ఇవ్వలేకపోతున్నాం. సో అందుకే నేను ఏమంటున్నానంటే ఈ సందర్భంగా నేను సైకియాట్రిస్ట్గా మీ అందరికీ ఇచ్చేది ఏంటంటే, ఎట్లయితే ఆల్కహాల్కు డీ అడిక్షన్ ఉందో, స్మోకింగ్కు డీ అడిక్షన్ ఉందో, గంజాయికి మనం ఎట్లా డీ అడిక్షన్ చేస్తున్నామో, రేపు ఫ్యూచర్లో పిల్లలకు ఈ స్మార్ట్ ఫోన్ డీ అడిక్షన్ అనేది చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. చాలామంది పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు. సో కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్త. సో నేను అనేది ఏంటంటే డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఏదైనా ముందు జాగ్రత్తగా మనము జాగ్రత్త ఉంటే బాగుంటుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఏంటంటే విరివిగా వాడడం అనేది డేంజర్. సో మీరు ఏంటంటే ఇప్పటి నుంచే మీ పిల్లల్ని, అంటే స్మార్ట్ ఫోన్ వాడడం తప్పని అనట్లేదు, దాన్ని చెడు సైడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే పిల్లల టైము, వాళ్ళ గోల్స్, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ రిలేషన్స్ దెబ్బతినిపోయి వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతుందంటే మందబుద్ధి గల పిల్లలు, అంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా అయిపోతుందంటే సోషల్ రిలేషన్స్ తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళు ఒంటరిగా మిగిలిపోవడానికి అవకాశం ఉంది. ఒంటరిగా మిగిలిపోతున్నప్పుడు వాళ్ళలో మానసికంగా యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ టెండెన్సీస్, ఉపకాయము, తర్వాత కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి నుండే మీ పిల్లలకి ఏంటంటే మంచి ఆరోగ్య సూత్రాలు నేర్పించండి. వాళ్ళకు అట్లీస్ట్ మనం చెప్తే వినే స్టేజ్లో వాళ్ళు లేరు, కానీ మీరు ఇప్పటి నుండి మీరు తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఫోన్ అనేది ఒక పర్టికులర్ టైం తర్వాత ఫోన్ అనేది ఆపేసేయండి, ఫోన్ చూడకండి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా అరే మా పేరెంట్స్ ఆపేశారు మేము కూడా ఆపేస్తాం అనుకుంటారు. పిల్లలకి సరదాగా ఆట వస్తువులుగా ఫోన్ ఇవ్వకండి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ విధంగా సెల్ ఫోన్ల వల్ల కలిగే అనర్థాలను గుర్తెరిగి స్మార్ట్ ఫోనును అవసరం మేరకు పరిమితంగానే వాడుతూ శారీరక మానసిక ఆరోగ్యంతో ఆనందంగా జీవిద్దాం.